నమస్తే. అంటే చాలా రకాల ఎన్ఆర్ఐ డైవర్స్‌కి సంబంధించి చాలా రకాల జడ్జిమెంట్‌లను మనం చూసాం. అయితే తాజాగా మన ఇండియాకి సంబంధించినటువంటి ఒక మహిళ అమెరికాలో ఆమె భర్త దాఖలు చేసినటువంటి అంటే డైవర్స్ కోసం దాఖలు చేసినటువంటి ఏదైతే కోర్టు ప్రొసీడింగ్స్ ఉంటాయో, ఏదైతే కేసు ఉంటాయో ఆ కేసుకు సంబంధించినటువంటి ప్రొసీడింగ్స్ మొత్తాన్ని కూడా ఆపివేయాలంటూ ఆమె మన సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో అసలు ఒకసారి అంటే ఎన్ఆర్ఐ కపుల్కి సంబంధించినటువంటి డైవర్స్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? నిజంగానే బయట వేరే దేశంలో జరుగుతున్నటువంటి ఈ డైవర్స్ ప్రొసీడింగ్స్ని మనం ఇండియాలో ఒక పిటిషన్ దాఖలు చేయడం ద్వారా ఆపివేయచ్చా? తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో మాట్లాడాలనుకున్నారు సుప్రీంకోర్టు అడ్వకేట్ పోతిరెడ్డి కృష్ణకాంత్ గారు. ఒకసారి సార్తో మాట్లాడు. సార్, మనం చూసాం అంటే మనమే చాలాసార్లు మాట్లాడుకున్నాం ఈ ఎన్ఆర్ఐ డైవర్స్కి సంబంధించి. అయితే తాజాగా ఈమె ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించి అంటే చాలా కేసుల్లో ఫ్యామిలీ కోర్టులు లేదంటే ఆమె ఉంటున్నటువంటి పరిధిలో ఉన్నటువంటి జ్యూరిస్డిక్షన్లో ఉన్న కోర్టులను ఆశ్రయిస్తూ ఉంటారు. కానీ ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించడానికి గల రీజన్ ఏంటంటే? శ్రవణ్ గారు, ఇవాళ రోజు మనం చూసుకుంటే ముఖ్యంగా నేను ఈ డే టు డే ప్రాక్టీస్లో ఎక్కువగా ఈ ఎన్ఆర్ఐ కేసెస్ని చేయడం జరుగుతుంది. ఎందుకంటే నాకు ఇలాంటి కేసెస్ చాలా ఉన్నాయి అండ్ దీని మీద ఒక క్లియర్ అవగాహన, అంటే ఎట్లా అంటే దీంట్లో ఉన్న లూప్ హోల్స్ ఏంటి, దీంట్లో ఉన్న సాధక బాధకాలు ఏంటి, అవైతే ఒక క్లారిటీ ఉంది నాకు చాలా. ఎందుకంటే మేము ప్రాక్టికల్గా రోజు ఇవి చేస్తున్నాం కాబట్టి. సో ఒకటేంటంటే శ్రవణ్ గారు, ఇక్కడ ఈ మహిళ ఏదైతే ఇప్పుడు సుప్రీంకోర్టు ఆర్టికల్ 32 కింద ఫండమెంటల్ రైట్స్ వయోలేట్ అవుతున్నాయి, ఇట్లా తన భర్త ఫారెన్లో యూఎస్లో, ఇక్కడ ఈ పర్టికులర్ కేసు గురించి చూసుకుంటే మనం ఇతను యూఎస్ కోర్టులో డివోర్స్ ప్రొసీడింగ్స్ చేశాడు వన్ సైడెడ్గా కంటెస్టింగ్గా. సో అక్కడ యూఎస్ కోర్టుకి జ్యూరిస్డిక్షన్ లేదు, ఎందుకంటే ఇద్దరం ఇండియన్ సిటిజన్స్మే. కానీ జాబ్ పరంగా లేకపోతే ఇంకో ఏదో ఇతరత్ర కారణాల వల్ల మేము అక్కడ ఉన్నాము యూఎస్లో. సో ముఖ్యంగా నేను భర్త జాబ్ వీసా మీద వెళ్తే అతని మీద నేను డిపెండెంట్ వీసా మీద అటు వెళ్ళాను. సో మాకు ఒక బిడ్డ కూడా ఉన్నాడు. సో అక్కడ కొన్ని రోజులు ఉన్నాము. దాని తర్వాత అతను ఒకరోజు ఈమె బిడ్డని ఇండియాకి తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసి వదిలేసి చెప్పబెట్టకుండా వెళ్ళిపోయాడు. అబాండన్ చేసినట్టుగా ఈమె పేర్కొంది. సో దాని పరంగా తీరా వెళ్ళిపోయిన తర్వాత అక్కడ యూఎస్లో అతను డివోర్స్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేశాడు. సో దాని పరంగానే ఇవాళ రోజు ఇండియాలో వదిలేసి వెళ్ళిపోయాడు కాబట్టి ఇండియాలో ఈమె ఇరుక్కుపోయింది కాబట్టి ఈమె ఇక్కడ సుప్రీంకోర్టుని ఆశ్రయించడం జరిగింది. అదేంటంటే ఆర్టికల్ 32 ఏం చెప్తుందంటే సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు హ్యాస్ రైట్ టు టేకప్ ఎనీ రిట్ పెటిషన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఆర్టికల్ 32. అంటే ఆర్టికల్ 32 ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది క్లియర్గా, ఫండమెంటల్ రైట్స్ యొక్క ఔన్నత్యాన్ని కాపాడుతుంది అనమాట ఆర్టికల్ 32 అనేది కాన్స్టిట్యూషన్. సో దాని పరంగా రిట్ ఇవాళ రోజు ఏమైనా రిట్స్ తీసుకోవాలంటే సుప్రీంకోర్టుకి అధికారం ఉంది ఆర్టికల్ 32 పరంగా. కానీ ఈ పర్టికులర్ కేసులో ఇది ఒక ఫ్యామిలీ కేసు. ఇది ఫండమెంటల్ రైట్స్ అనేది జనరల్లీ ఫ్యామిలీ కోర్ట్స్లో చూసుకోవాల్సిన కేసులు ఇవి. డైరెక్ట్గా ఫండమెంటల్ రైట్స్కి వయలేషన్ అవుతుందా లేదా అనేది చూడవలసి ఉంది. ఎందుకంటే ఈ కేసు ఇప్పుడే ఫ్రెష్గా ఫైల్ చేశారు ఆవిడ, అది ఇంకా అడ్మిషన్కి ఉంది అది. సో అది నెక్స్ట్ హియరింగ్కి అది అడ్మిట్ అవుతుందా లేదా అనేది మనం చూడాలి, అదొకటి. కానీ నా పరంగా ఇప్పుడు నేనేం చెప్తున్నానంటే ఐదర్ వే ఈమె ఇక్కడ వేసింది ఏంటి, ఆర్టికల్ 32 పరంగా ఫండమెంటల్ రైట్స్ వయోలేట్ అవుతున్నాయి. ముఖ్యంగా ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ లా అదొకటి వయోలేట్ అయింది. అండ్ ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్, ఇవన్నీ ఈ బేసిక్ ఫండమెంటల్ రైట్స్ అవి వయోలేట్ అవుతున్నాయి. అందుకని నేను సుప్రీంకోర్టుని డైరెక్ట్గా ఆశ్రయిస్తున్నాను. ఎందుకంటే ఫారెన్ కోర్టులో నా పెళ్ళికి జ్యూరిస్డిక్షన్ లేదు, ఇద్దరం ఇండియన్ సిటిజన్సే, పెళ్ళి కూడా ఇండియాలోనే చేసుకున్నాము. అలాంటప్పుడు ఇండియాలో కదా ప్రొసీడింగ్స్ అవ్వాల్సింది, అతను ఫారెన్లో ఒంటెద్దు పోకడగా ఆయన ఒక్కడే వెళ్ళి అక్కడ కంటెస్టింగ్ చేస్తే యూఎస్ కోర్టులో అది చెల్లదు అని చెప్పి ఈమె అప్లికేషన్ వేసింది. నా పరంగా యాజ్ అన్ అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్గా ఈ కేసును చూస్తే డెఫినెట్గా ఇందులో ఈమెకి స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి. ఈమె ఖచ్చితంగా ఈమె చెప్పే వాదన కరెక్టే. యూఎస్ జ్యూరిస్డిక్షన్ ఇక్కడ చెల్లదు, ఇక్కడ ఇండియాలోనే అతను కూడా ఫైట్ చేయాలి, కంటెస్ట్ చేయాలి ఒకవేళ కేసు చేయాలంటే. యూఎస్లో అలా వేసి ఒంటెద్దు పోకడగా సింపుల్గా అలా వన్ సైడెడ్గా అలా వేసుకోవడానికి ఉండదు. ఎందుకంటే యూఎస్లో మీకు డివోర్స్ డిగ్రీలు తీసుకోవడం చాలా ఈజీ. సో ఇవాళ రేపు ఏం చేస్తున్నారంటే చాలామంది ఎన్ఆర్ఐస్ ముఖ్యంగా H1B మీద ఈ వర్క్ వీసాల మీద వెళ్ళేటోళ్ళు యూఎస్ పరంగా చెప్తున్నాను నేను, ఎస్పెషల్లీ యూఎస్ పరంగా. ఎందుకంటే యూఎస్ఏ అనేది ఇట్స్ నాట్ ఏ రెసిప్రొకేటరీ టెరిటరీ ఫర్ ఇండియా. అంటే దీని మీనింగ్ ఏంటంటే రెసిప్రొకేటరీ టెరిటరీ అంటే మీనింగ్ ఏంటంటే మనకి యూఎస్కున్న దౌత్య సంబంధాల్లో ఈ లీగాలిటీస్ పరంగా అంటే వాళ్ళ కోర్టులో ఉన్న జడ్జిమెంట్స్ మన కోర్టు జడ్జిమెంట్స్ని ఒకరినొకరు ఇక్కడ ఎన్ఫోర్స్ అవ్వవు. మన దేశానికి మనం దేశంలో ఇచ్చే జడ్జిమెంట్లు అవతల దేశంలో ఇచ్చే జడ్జిమెంట్లు ఇక్కడ వ్యాలిడ్ అవ్వాలన్నా, మన దేశంలో ఇచ్చే జడ్జిమెంట్లు అక్కడ వ్యాలిడ్ అవ్వాలన్నా దానికి రెసిప్రొకేటరీ టెరిటరీ అయి ఉండాలి ఆ దేశం. మనకి ఏమేమి దేశాలు ఉన్నాయి ప్రస్తుతానికి మన ఇండియాతో, యూకే ఉంది, సింగపూర్ ఉంది, బంగ్లాదేశ్, ఇలా కొన్ని వేరే వేరే కంట్రీస్ ఉన్నాయి. కానీ ఒక విధంగా చెప్పాలంటే ఒకప్పుడు బ్రిటిష్ కాలనీస్ అని పరిగణించబడి ఏవైతే కంట్రీస్ ఉన్నాయో అవన్నీ ఇప్పుడు మనకి రెసిప్రొకేటరీ టెరిటరీస్ లాగా ఒక మాదిరిగా ఉన్నాయి.
యూఎస్ఏ మాత్రం మన రెసిప్రోకేటరీ టెరిటరీ కాదు. సో ఖచ్చితంగా అక్కడ ఏమైనా డిగ్రీ వచ్చినా అది ఇక్కడ చెల్లదు. ఇక్కడ పరంగా మన ఇక్కడ నుంచి ఎవరైనా అక్కడ దేశస్తుడికి ఏమైనా కోర్టు పరంగా ఏమైనా డిగ్రీ ఇచ్చినా అది అక్కడ చెల్లదు. సో డెఫినెట్గా అది ఇక్కడ కంటెస్ట్ చేసుకోవాల్సిందే అతను. సో ఆ పరంగా చెప్పాలంటే ఈ మహిళకి కంప్లీట్గా ఖచ్చితంగా స్ట్రాంగ్ పాయింట్స్ ఉన్నాయి, మెరిట్స్ ఉన్నాయి కేసులో. కానీ నేను ఇందాక చెప్పినట్టు డైరెక్ట్గా సుప్రీంకోర్టుని ఆర్టికల్ 32 కింద ఈవిడ అప్రోచ్ అవ్వచ్చా అన్నది ఇది చూడాలి. ఎందుకంటే డైరెక్ట్గా సుప్రీంకోర్టు ఏం చెప్తుంది అంటే, నాకు తెలిసినంత వరకు నాకున్న నాలెడ్జ్ ప్రకారం, నాకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇక్కడ సుప్రీంకోర్టు ఏమనొచ్చు అంటే, ఇది అడ్మిట్ చేయకుండా నువ్వు కింద ఫ్యామిలీ కోర్టుని కానీ లేకపోతే హైకోర్టుని, అట్లీస్ట్ హైకోర్టులో ఆర్టికల్ 226 ప్రకారం ద సేమ్ రిట్ పిటిషన్ కెన్ బి ఫైల్డ్. సో అట్లీస్ట్ నువ్వు ఫ్యామిలీ కోర్టులో ఫస్ట్ ఇది ఛాలెంజ్ చేయమ్మా. అదే విషయాన్ని అతనికి అక్కడ జ్యూరిస్డిక్షన్ లేదని చెప్పి నువ్వు ఫ్యామిలీ కోర్టులో వేసుకో ఛాలెంజ్ చేస్తూ, లేదంటే నువ్వు అట్లీస్ట్ హైకోర్టుకైనా వెళ్ళొచ్చు. డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చు, హైకోర్టులో వెళ్ళమ్మా అని డైరెక్షన్స్ ఇవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఆమె హైకోర్టుని అప్రోచ్గా అయ్యి అక్కడ డిస్మిస్ అయ్యి అప్పుడు ఈమె అప్పీల్కి సుప్రీంకోర్టుకి వస్తే వేరే విషయం. డైరెక్ట్గా సుప్రీంకోర్టుకి రావడానికి మాత్రం ఇలాంటి విషయాలు, ఇది డైరెక్ట్ ఫండమెంటల్ రైట్స్ వయోలేషన్ అనేది ఎంతవరకు వర్తిస్తుందో చూడాలి. కాబట్టి సుప్రీంకోర్టు ఆమెని కింద హైకోర్టుకి వెళ్ళి ఫస్ట్ అక్కడ ఛాలెంజ్ చేయండి ఈ పరంగా అని చెప్పి చెప్పచ్చేమో నా ఉద్దేశం. యా, అంటే జనరల్గా ఎట్లా ఉంటుందంటే ఇలాంటి ప్రొసీడింగ్స్ వచ్చినప్పుడు, అంటే అక్కడ ఒకవేళ డైవర్స్ ఓకే అయినప్పుడు, అంటే మంజూరు అయినప్పుడు వాటిని ఇక్కడ ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. సో అంటే కేవలం పెళ్ళి ఇక్కడ అయింది కాబట్టి ఇక్కడే డైవర్స్ తీసుకోవాలా, లేదంటే ఒకవేళ మన ఇండియన్ సిటిజన్స్ అవి కూడా కొందరు ఫారిన్ కంట్రీస్లో పెళ్లి చేసుకుంటూ ఉంటారు. సో ఆ సందర్భంలో ఎట్లా ఉంటుంది, పెళ్ళి ఇండియాలో చేసుకుంటే ఎలా ఉంటుంది, ఒకవేళ ఫారిన్ కంట్రీస్లో చేసుకుంటే ఎట్లా ఉంటుంది? ఇది శ్రవణ్ గారు చాలామందికి ఇవాళ రోజు ఇది ఒక $1 మిలియన్ క్వశ్చన్స్ ఇవి. ఎందుకంటే ముఖ్యంగా ఈ మధ్యకాలంలో నేనే చాలా ఎన్ఆర్ఐ కేసెస్ చేస్తున్నాను. సో ఎన్ఆర్ఐ కేసెస్లో ఉండే లీగల్ కాంప్లికేషన్స్ చాలా ఉంటాయి, చాలామందికి అర్థం కాదు. మీరు అడిగిన క్వశ్చన్లోనే చాలా లీగల్ కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ కేసే తీసుకోండి. ఇప్పుడు ఇండియన్ సిటిజన్స్ వీళ్ళు జాబ్ పరంగా అక్కడ H1B వీసా మీద దేని మీద వెళ్ళారు, అక్కడ గొడవలేనే, అక్కడ డివోర్స్ తీసుకుందాం అనుకున్నారు. కానీ ఆ డివోర్స్ అక్కడ చెల్లదు, ఎందుకంటే వాళ్ళ పెళ్ళి ఇక్కడ అయింది, వాళ్ళు ఇండియన్ సిటిజన్స్. అక్కడ కోర్టులో మీరు కేవలం 1 ఇయర్ కంటే ఎక్కువ అక్కడ యూఎస్లో ఉంటే, అక్కడ ఎనీ కోర్టులో మీరు ఏ స్టేట్లో అయితే ఒక 1 ఇయర్ కంటే ఎక్కువ ఉన్నారో ఆ స్టేట్ కోర్టులో మీరు డివోర్స్కి అప్లై చేసేయచ్చు. అది యూఎస్లో. అది అక్కడ డివోర్స్ కూడా నేను చెప్పినట్టు ఫాస్ట్గా వచ్చేస్తుంది. కానీ అది ఇక్కడ పనికిరాదు. ఎందుకంటే మన దేశంలో సెక్షన్ 13 ఆఫ్ సిపిసి, సెక్షన్ 13 ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్ అదేం చెప్తుంది, దాని సెక్షన్ 13 టెస్ట్ అంటాం మనం. సెక్షన్ 13 టెస్ట్లో ఒక 6 టెస్టులు రాయడం జరిగింది. ఈ 6 పరీక్షల్ని ఇది సాటిస్ఫై చేస్తే ఆ ఫారెన్ కోర్టు అప్పుడు కానీ ఆ డిగ్రీని ఇక్కడ మనం సమ్మతించాం, అంటే ఇక్కడ కోర్ట్స్ యాక్సెప్ట్ చేయవన్నమాట. సో 6 టెస్టులు ఏంటంటే, ఒకటి నేను చెప్పినట్టు జ్యూరిస్డిక్షన్ ఉంటుంది. సో ఈ జ్యూరిస్డిక్షన్ నిజంగా వ్యాలిడ్ అవ్వాలి. ఫారెన్ కోర్టులో ఇప్పుడు నేను వేసానంటే ఆ జ్యూరిస్డిక్షన్ వ్యాలిడ్ అవ్వాలి. ఇప్పుడు ఈ కేసులో క్లియర్గా జ్యూరిస్డిక్షన్ కాదు, అది యూఎస్లో ఉన్నారు. నేను చెప్పినట్టు రెసిప్రోకేటరీ టెరిటరీ కూడా కాదు యూఎస్కి. సో ఆ విధంగా జ్యూరిస్డిక్షన్ లేదు అక్కడ. సో జ్యూరిస్డిక్షన్ ఒకటి కంపల్సరీ. నెక్స్ట్ కమ్స్ లా. ఆ లా ఏదైతే ఉందో దట్ లా షుడ్ కంప్లై విత్ ఇండియన్ లా యాజ్ వెల్. అంటే నువ్వు ఫారెన్లో ఏదైతే ఏ చట్టం ప్రకారం వేసావో అదే చట్టం ఇండియన్ మ్యారేజ్ యాక్ట్లో కూడా ఆ చట్టం కంప్లై అయి ఉండాలి. ఆ 2 మ్యాచ్ అయితేనే అదొక టెస్ట్ అనమాట. అండ్ ఇంకోటి న్యాచురల్ జస్టిస్. నేను ఇందాక చెప్పినట్టు ఇద్దరికి ఈక్వల్గా ఛాన్స్ ఇవ్వాలి, వాళ్ళ యొక్క వాదనలు వినిపించుకునే అవకాశం ఖచ్చితంగా కల్పించాలి ఆ కోర్టు. సో అదొకటి. నెక్స్ట్ లా. ఆ చట్టం మన ఇండియన్ లాలో కూడా ఉండాలి. అక్కడ ఏదైతే చట్ట ప్రకారం వాళ్ళు వేస్తున్నారు కేసు, ఆ చట్టం ఇండియన్ లాలో కూడా ఉండాలి. ఇంకోటి, వీళ్ళు ఇచ్చే ఏదైతే తీర్పు ఉందో అది మన ఇండియన్ లాకి అగెన్స్ట్గా ఉండకూడదు. సో అదొకటి. అట్ ద సేమ్ టైం చీటింగ్ కానీ బై ఫ్రాడ్ కానీ ఆ కోర్టులో ఆ ఆర్డర్ తెచ్చుకోకూడదు వీళ్ళు. సో ఇలా 6 టెస్టులు ఉన్నాయి. ఈ 6 టెస్టులో ఏదో ఒక్కటి ఉల్లంఘనైనా కూడా ఆ ఫారెన్లో వచ్చిన జడ్జిమెంట్ పనికిరాదు. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉన్నాయి. కాబట్టి సింపుల్గా ఏం చెప్పాలంటే ఒకటే కాన్సెప్ట్ ఇక్కడ ఏంటంటే, ఆ ఫారెన్ కోర్టులో ఉన్న డిగ్రీ ఇక్కడ పనిచేయదు. సింపుల్గా ఇక్కడ అది పనిచేయాలంటే ఒకటి, నేను 100% షూర్ ఏంటంటే, మీరు కంటెస్టింగ్ చేస్తే, మీరు ఇండియన్ సిటిజన్స్ అయ్యి ఉండి ఇక్కడ పెళ్లి చేసుకున్నా అక్కడ పెళ్లి చేసుకున్నా, అక్కడ కోర్టులో మీరు 1 సైడెడ్గా ఇట్లా డివోర్స్లు వేసుకుంటే అది ఇండియాలో చెల్లదు. సో డెఫినెట్గా ఇండియాలో కూడా మీరు మళ్ళీ ఫైట్ చేయాల్సిందే. అది ఆ లెక్క ప్రకారం అతను యూఎస్లో పెళ్ళే విడాకులు అయినట్టు ఉంటుంది, కానీ ఇండియాలో మాత్రం అతను ఇంకా విడాకులు కానట్టే ఉంటుంది. సో ఇండియన్ సిటిజన్ అయ్యండి, మరి ఇండియాలో ఇంకా విడాకులు కానప్పుడు నీకు ఎప్పటికైనా అది ప్రాబ్లం అయ్యేది. రేపటి రోజు ప్రాపర్టీ పరంగా కానీ, పిల్లల విషయంలో కానీ, లేకపోతే ఇక్కడ ఇండియాలో ఇంకో పెళ్లి చేసుకోవాలన్నా కానీ అది ప్రాబ్లం అవుతుంది అది. సో డెఫినెట్గా అది అక్కడ ఉన్నది ఇక్కడ చెల్లదు. సో ముఖ్యంగా కండిషన్ డివోర్స్లో మాత్రం మీరు ఇండియాకి వచ్చి ఫైట్ చేసుకోవాలి, అదే కరెక్ట్. మ్యూచువల్ డివోర్స్ అనుకోండి, ఒకవేళ ఇద్దరు అక్కడే ఉంటున్నారు, ఇద్దరు H1B మీద వెళ్ళారు, సేమ్ కేసు, మళ్ళీ ఇద్దరు H1B మీద వెళ్ళారు, అక్కడే ఉంటున్నారు ఒక 3-4 ఏళ్ళుగా, అక్కడ గొడవలేనే, ఇద్దరు విడిపోదాం అనుకున్నారు, అక్కడ కోర్టులో వాళ్ళు మ్యూచువల్ వేసుకున్నారు,
ఆ ప్రకారంగా వాళ్ళు విడిపోయారు కరెక్టే. విడిపోయిన తర్వాత మళ్ళీ ఇండియాలో వాళ్ళు కానీ సిటిజన్స్ మాత్రం ఇండియన్ సిటిజన్సే కదా. సో ఇండియాలో మళ్ళీ ఫ్యూచర్లో ఇప్పటికైతే మ్యూచువల్గా విడిపోయారు, అంతా బాగానే ఉంది కరెక్టే. సో ఫ్యూచర్లో ఏం కాంప్లికేషన్స్ ఉండకపోవచ్చని మనం అనుకుందాం. కానీ ఫ్యూచర్లో ఎప్పుడైనా కానీ భర్త కానీ భార్య కానీ మళ్ళీ ఏమైనా లిటిగేషన్ పెడదాం అనుకుంటే ఆ మ్యూచువల్ డివోర్స్ ఏదైతే యూఎస్లో తీసుకున్నారో అది ఇండియాలో వ్యాలిడ్ కాదు కాబట్టి మళ్ళీ ఏదో ఒక లిటిగేషన్ పెట్టచ్చు వాళ్ళు. అంటే నాకు ఇష్టం లేకుండా నన్ను బలవంతంగా లేకపోతే నాకు తెలియకుండా బై ఫ్రాడ్ ఆ మ్యూచువల్ డివోర్స్ ఫారెన్లో తీసుకున్నాడు అని చెప్పి ఆమె వేసింది అనుకోండి కేసు ఫ్యూచర్లో, అప్పుడు మళ్ళీ లిటిగేషన్ అవుతుంది. సో అందుకనే ఒకవేళ మీరు ఫారెన్లో మ్యూచువల్గా తీసుకున్నా కూడా కాకపోతే కంటెస్టింగ్ ద కంపేర్ ఈ మ్యూచువల్ డివోర్స్ మీరు ఇండియాలో వ్యాలిడేట్ చేయించుకుంటే ఫాస్ట్గా అయిపోతుంది. సో ఫారెన్లో మీరు మ్యూచువల్ తీసుకున్నా కూడా ఇండియాకి వచ్చి ఇక్కడ డిక్లరేషన్ సూట్ వేసుకోవాలి. ఇక్కడ సివిల్ కోర్టులో కానీ లేకపోతే ఫ్యామిలీ కోర్టులో కానీ డిక్లరేషన్ సూట్ వేస్తూ ఇలా ఆల్రెడీ ఫారెన్ కోర్టులో మేము ఇద్దరం ఇష్టపడి మ్యూచువల్గా విడిపోయాము, దీన్ని మీరు వ్యాలిడేట్ చేయండి అని చెప్పి ఇక్కడ డిక్లరేషన్ సూట్ వేసుకుంటే ఈ కోర్ట్స్ ఒక 3 to 6 months 1 year లోపల, అంటే ఇక మనకున్న కాలాన్ని బట్టి దానికన్నా టైంని బట్టి హియరింగ్స్ బట్టి దాన్ని బట్టి ఎక్కువ కాంప్లికేషన్స్ ఉండదు కాబట్టి మ్యాక్సిమం 6 months లోపలే మీకు వ్యాలిడేషన్ వచ్చేసి డిక్లరేషన్ సూట్ ప్రకారంగా మీకు ప్రాపర్ ఇండియన్ మ్యూచువల్ డివోర్స్ డిగ్రీ కూడా వచ్చేస్తుంది. అప్పుడు మీకు అది అన్ని విధాలుగా ఎటువంటి ఇంకా ఫ్యూచర్లో లీగల్ అజల్స్ లేకుండా అది పనికి వస్తుంది. కేవలం ఫారెన్లో మ్యూచువల్ డివోర్స్ ఒకటి తీసుకొని అది ఇండియాలో ఇంకా మనకు పని అయిపోయింది కదా ఇంకేం ఉండదు అనుకుంటే అది మీ పొరపాటు. ఇండియాలో ఎప్పటికైనా మళ్ళీ ఫ్యూచర్లో ప్రాబ్లం రావచ్చు. సో ఇండియాలో కూడా అది వ్యాలిడేట్ చేయించుకోవడం ముఖ్యం. ఇంకా కంటెస్టింగ్ అంటారు, నేను చెప్పినట్టు ఫారెన్లో మీరు కంటెస్ట్ చేసుకొని అక్కడ వన్ సైడెడ్గా మీకు డివోర్స్ వచ్చినా కూడా అది ఇండియాలో దేనికి పనికిరాదు. ఇండియా లెక్కల ప్రకారం అతనికి కానీ ఆమెకు కానీ ఇంకా విడాకులు కానట్టే. సో డెఫినెట్గా వాళ్ళు ఇక్కడ ఇండియన్ లెక్కల ప్రకారం వాళ్ళు అక్కడ పెళ్లి చేసుకుంటే వాళ్ళ మీద బైగామీ కేసులు అవి కూడా పెట్టచ్చు ఆ భర్తల మీద. అంటే ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ ఇండియాలో పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా ఇండియాలో డైవర్స్కి మళ్ళీ అక్కడ వచ్చినప్పుడు ఇక్కడ తీసుకోవాలి. కానీ ఎందుకు అంటే ఫారెన్లో ఎందుకు తీసుకుంటున్నారు అనుకోవచ్చు, దానివల్ల వాళ్ళకి ఏమైనా ఉపయోగాలు ఉంటాయి అక్కడ ఉండే వాళ్ళకి? మంచి క్వశ్చన్ అడిగారు శ్రవణ్ గారు. ఇదేంటంటే ఎన్ఆర్ఐస్ ఇవాళ రేపు మనకి ఎన్ఆర్ఐస్ ఎక్కువ మంది అయిపోయారు. ప్రతి ఇంట్లో ఒకళ్ళు ఎన్ఆర్ఐ ఉంటున్నారు, అందరూ అక్కడ వెళ్ళిపోతున్నారు. సో వాళ్ళు ఇక్కడ పెళ్ళిళ్ళు చేసుకుని అక్కడ పెళ్ళిళ్ళు చేసుకున్నా సో అక్కడ నేను చెప్పినట్టు అక్కడ మ్యారిటల్ లాస్ కొద్దిగా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి. సో అక్కడ డివోర్స్ లాస్ ఎస్పెషల్లీ. సో అక్కడ ఏమవుతుందంటే అక్కడ డివోర్స్ తీసుకోవడం ఈజీ, వాళ్ళంతా ఇరివోకబుల్ డిఫరెన్సెస్ ఉంది, నాకు ఇలా డివోర్స్ కావాలని చెప్పి వాళ్ళు వేస్తారు అక్కడ ఫారెన్లో. వేసిన తర్వాత చాలామంది ఏం చేస్తున్నారు, అక్కడ వాళ్ళ స్పౌస్ ఇక్కడ ఉందనుకోండి, భర్త అక్కడ ఉన్నాడు, బట్ వన్ సైడెడ్గా వేస్తున్నాడు. వేసిన తర్వాత ఇక్కడ ఆమెకి అక్కడ యూఎస్లో ఇక్కడ ఈమె అడ్రస్ ఏందన్నది ఎవరికి తెలియదు. సో వాడొక ఏదో రాంగ్ అడ్రస్ ఇవ్వచ్చు, ఆ అడ్రస్ ప్రకారం వాళ్ళొక నామకే వస్తే ఒక సమన్స్ అయితే పంపిస్తారు. ఆ సమన్స్ వెళ్ళింది అనుకోండి, ఇక్కడ వీడు తెలిసిన వ్యక్తినే ఎవరినో ఒకరు పెట్టి వాళ్ళ ద్వారా సమన్స్ రిసీవ్డ్ అని ఏదో సంతకం పెట్టించేస్తాడు. ఆ అఫిడవిట్స్ అవి కూడా సంతకాలు పెట్టించేస్తున్నారు వాళ్ళతో. సో ఫారెన్ జ్యూరిస్డిక్షన్లో వాళ్ళ సంతకాలు నిజమా కాదా అది ఫార్జరీ ఎవరు చూసే ప్రక్రియ లేదు అక్కడ. సో అవతల వాళ్ళు నిజంగానే వాళ్ళు సంతకాలు పెట్టారు అనుకుని అది మ్యూచువల్ డివోర్స్ కింద కామ్గా వన్ సైడెడ్గా తీసేసుకుంటారు. ఇలాంటి ఫ్రాడ్స్ కూడా జరుగుతున్నాయి. కానీ అఫ్కోర్స్ ఎప్పటికైనా వాళ్ళు ఇండియాకి వచ్చినప్పుడు మాత్రం ఆ డివోర్స్ డిగ్రీ నేను చెప్పినట్టు దేనికి పనికిరాదు, వాళ్ళు అక్కడే ఉండి అక్కడే మగ్గాల్సిందే, అది ఇండియాలో పనికిరాదు. సో రేపటి రోజు ఫ్రాడ్ బయటపడినా వాళ్ళ మీద ఇంకా కఠినమైన చర్యలు కూడా ఉంటాయి, ఇంకా ఫార్జరీలు చేసినందుకు ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ కొందరు ఇలాంటి పిచ్చి పనులు కూడా చేస్తున్నారు అక్కడ కూర్చొని. సో ఇలాంటివి దయచేసి చేయొద్దు, అది చాలా అసలు చెల్లుబాటు కావు. పైనుంచి మీ మీద వేరే క్రిమినల్ కేసెస్ కూడా ఇండియాలో పడతాయి. సో అందుకనే ఫారెన్లో నేను చెప్పినట్టు వన్ సైడెడ్గా ఇట్లా వేసి మీరు కంటెస్ట్ చేసినా కూడా అది రేపటి రోజు పోని మీరు న్యాయంగానే అక్కడ వన్ సైడెడ్గా ఫైట్ చేశారు, పోనీ విన్నారు అనుకోండి, ఎక్స్పార్టీ డిగ్రీ వచ్చింది, మీ వైఫ్ ఇక్కడ ఉండిపోయింది. ఇప్పుడు ఈ కేసే చూసుకుంటే ఈ వైఫ్ ఇక్కడ ఉండిపోయింది, పాస్పోర్ట్ లేదు, అటు వెళ్ళడానికి లేదు, అక్కడికి వీసా లేదు ఆమెకి. సో అతను వన్ సైడెడ్గా ఆమె రావట్లేదు కాబట్టి ఎక్స్పార్టీ డిగ్రీ వచ్చేసింది అతనికి. వచ్చిన తర్వాత అక్కడ వరకు అయితే అమెరికా ప్రకారం అతనికి డివోర్స్ అయింది కరెక్టే, కానీ ఇండియాలో ఆ డిగ్రీ ఎందుకు పనికిరాదు. సో ఇండియన్ లా ప్రకారం అతనికి ఇంకా డివోర్స్ కానట్టే. సో వాళ్ళ వైఫ్ ఎప్పటికైనా ఆయన మీద మెయింటెనెన్స్ చేయొచ్చు, క్రిమినల్ కేసులు వేయచ్చు. అండ్ ముఖ్యంగా ఇలా వన్ సైడెడ్గా చేశాడు కాబట్టి ఆ చెల్లుబాటు కాదు కాబట్టి ఆయన ఒకవేళ రేపటి రోజు వేరే పెళ్లి చేసుకున్నా కూడా ఆయన మీద బైగామి కేసు కూడా వేయచ్చు. సో ఇవన్నీ ఉంటాయి. అట్ ది ఎండ్ ఆఫ్ ది డే నేను చెప్పేది అదే, ముఖ్యంగా యూఎస్ ఎన్ఆర్ఐస్ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి యూఎస్లో మీకు వచ్చిన ఈ మ్యారిటల్ డివోర్సెస్ కానీ అవి ఇక్కడ చెల్లుబాటు కావు. కంటెస్టెడ్ డివోర్సెస్ ముఖ్యంగా నేను చెప్పేది. మ్యూచువల్లో నేను చెప్పినట్టు మీరు యూఎస్లో మ్యూచువల్ తీసుకున్నా కూడా అది ఇండియాలో వచ్చిన తర్వాత ఇక్కడ ఫ్యామిలీ కోర్టులో కానీ సివిల్ కోర్టులో కానీ మీరు వ్యాలిడేట్ చేయించుకోండి. ఎందుకంటే నేను చెప్పినట్టు ఇందాక సెక్షన్ 13 అక్కడ కూడా ఇక్కడ వ్యాలిడేట్ చేసినప్పుడు కూడా మళ్ళీ సెక్షన్ 13 ఆఫ్ సిపిసి ఈ 6 part టెస్ట్ అని చెప్పే కదా, అది మళ్ళీ అన్ని అందులో కంప్లై అయ్యలేదు ఇందులో కూడా చూస్తారు. మళ్ళీ ఈ వ్యాలిడేషన్లో కూడా మ్యూచువల్ డివోర్స్ డిగ్రీ తెచ్చిన సెక్షన్ 13 ఆఫ్ సిపిసి సాటిస్ఫై అయిందో చూసుకుంటారు ఇక్కడ కూడా కోర్ట్స్. అప్పుడు దాని తర్వాత వ్యాలిడేషన్ ఇస్తారు. అందుకే మినిమం 6 నెలలు పడుతుంది అంటారు నేను. ఎందుకంటే సెక్షన్ 44A ఆఫ్ సిపిసి నేను చెప్పేది ఏంటంటే సెక్షన్ 44A ఆఫ్ సిపిసి ఇలానే నేను చెప్పినట్టు రెసిప్రొకేటరీ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రం వాటి యొక్క డిగ్రీస్ని మన ఇండియా యాక్సెప్ట్ చేస్తుంది.
ఇలా నాన్ రెసిప్రొకేటరీ టెరిటరీస్ అంటే యూఎస్ఏ ఇలాంటి అగ్రదేశాలు ఏవైతున్నాయి వాటితో మనకి ఇలాంటి రెసిప్రొకేటరీ టెరిటరీ ట్రీటీస్ లేవు మనకి. సో అలాంటి ట్రీటీస్ లేవు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ యొక్క కోర్టు ఆర్డర్లు కానీ డిగ్రీలు కానీ ఇక్కడ చెల్లుబాటు కావు. సో డెఫినెట్గా ఇక్కడ మీరు మళ్ళీ వేసుకోవాల్సిందే, ఇక్కడ వ్యాలిడేట్ చేసుకోవాల్సిందే మ్యూచువల్ డిగ్రీ అయినా కూడా. అదే కంటెస్టింగ్ అయితే నేను చెప్పినట్టు అసలు దేనికి పనికిరాదు, మీరు ఖచ్చితంగా ఇండియన్ కోర్ట్స్లోనే ఫైల్ చేసుకోవాల్సింది. సో లాస్ట్లో ఒకసారి చెప్పండి, అంటే ఒకవేళ ఇండియాలోనే పెళ్లి చేసుకొని ఫారెన్కి వెళ్ళిపోయారు, సో అక్కడ కూడా వాళ్ళు గొడవలు జరిగి సపరేట్గా ఉంటున్నారు, సో అక్కడ నుంచి కూడా ఇండియాలో పెళ్లి జరిగింది కాబట్టి అక్కడ నుంచి ఇక్కడికి డైవర్స్ ప్రొసీడింగ్స్ రన్ చేయొచ్చు అంటారు? 100% చేయొచ్చు శ్రవణ్ గారు. ఇప్పుడు నేను చేస్తున్న కేసెస్ అని అవే, వాళ్ళందరూ ఎన్ఆర్ఎస్ అక్కడే ఉంటున్నారు. కానీ ఇక ఎన్నో ఏళ్ళ తర్వాత వాళ్ళకి మధ్యలో మీడియేషన్స్ అవి కూడా ఫెయిల్ అయినాయి, వాళ్ళు ఇంకా ఇర్రివోకబుల్ డిఫరెన్సెస్ వల్ల ఇంకా వాళ్ళు విడిపోదామని డిసైడ్ అయ్యారు. అయినప్పుడు ఇంకా మరి కానీ అలాగని వాళ్ళు ప్రతి హియరింగ్కి ఇక్కడ రాలేరు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళకి తెలిసిన వాళ్ళ పేర్ల మీద ఎస్పీఏలు ఇస్తున్నారు, అంటే స్పెషల్ పవర్ ఆఫ్ అటార్నీ, అంటే ఓన్లీ స్పెసిఫిక్ డివోర్స్ ప్రొసీడింగ్స్ కోసమే ఎస్పీఏ ఇస్తున్నారు అనమాట. ఎస్పీఏ ఆర్ జీపీఏ అంటాం మనం. సో అట్లా జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ అంటాం కదా, సో అట్లా ఎస్పీఏ ఇవ్వచ్చు అనమాట. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళ బ్లడ్ రిలేషన్స్ కానీ ఇక్కడ ఎస్పీఏ ఇస్తే అక్కడి నుంచి వాళ్ళు ఎస్పీఐ సైన్ చేసి పంపిస్తే దాన్ని ఇక్కడ మళ్ళీ మనం డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారి దగ్గర మనం వ్యాలిడేట్ చేపిస్తాం ఆ ఎస్పీఐని. చేసిన తర్వాత కోర్టులో మనము ఫైల్ చేస్తాం. చేస్తే వీళ్ళ తరపున వీళ్ళ కుటుంబీకులు ఎవరైతే ఎస్పీఐ తీసుకున్నారో జీపీఏ వాళ్ళే అటెండ్ అవుతారు అనమాట. సో వాళ్ళు ఫారెన్లో ఉన్నా కూడా ఇక్కడ వాళ్ళు కోర్టులో వాళ్ళు డివోర్స్ ప్రొసీడింగ్స్ కంటెస్టింగ్ కానీ మ్యూచువల్ కానీ చేసుకోవచ్చు. నేను చెప్పినట్టు మ్యూచువల్ అయితే 6 నెలల్లో ఫాస్ట్గా అయిపోతుంది ఇక్కడ వాళ్ళు వేసుకుంటే ఏదైనా కానీ. కంటెస్టింగ్ అంటే యాజ్ ఐ టోల్డ్ యూ విల్ టేక్ సమ్ టైమ్, బట్ ఎనీవేస్ వాళ్ళు లేకపోయినా కూడా వాళ్ళ కేసు ఇక్కడ మనం ఫైట్ చేయొచ్చు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరో ఒకరికి వాళ్ళు జీపే ఇచ్చి దాని ప్రకారం మనం చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఫారెన్లోనే డైవర్స్ తీసుకున్నారు, సో ఇక్కడికి వచ్చి ఎక్కడ వ్యాలిడేట్ చేయించుకోవాలి అంటే? నేను చెప్పినట్టు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఫారెన్లో ఒకవేళ డైవర్స్ తీసుకున్నారు అనుకోండి, మ్యూచువల్ డివోర్స్, అక్కడ ఇండియన్ ఎంబాసీలో వాళ్ళు వ్యాలిడేట్ చేయించుకోవాలి. అక్కడ ఇండియన్ ఎంబాసీ, అక్కడ ఇండియన్ కౌన్సిలేట్ ఏదైతే ఉంటుందో ఆ దేశంలో అక్కడ వాళ్ళు వ్యాలిడేట్ చేయించుకోవాలి. ప్లస్ ముఖ్యంగా సీసీ కాపీస్ అంటాం మనం, సర్టిఫైడ్ కాపీస్, ఈ డిగ్రీ కాపీస్. సో యూఎస్ కోర్టులో సీసీ కాపీస్ కూడా అప్లై చేయాలి. ఒఫీషియల్ సీసీ కాపీస్ తీసుకొని వాళ్ళు దాన్ని మళ్ళీ అక్కడ ఇండియన్ కౌన్సిలేట్లో వ్యాలిడేట్ చేయించుకొని ఆథెంటికేట్ చేయించుకొని మళ్ళీ దాన్ని ఇండియాకి తీసుకొచ్చి ఇండియాలో నేను చెప్పినట్టు ఇక్కడ సివిల్ కోర్టులో కానీ లేకపోతే ఫ్యామిలీ కోర్టులో కానీ డిక్లరేషన్ సూట్ వేసుకోవాలి. అంటే మేము ఇట్లా ఆల్రెడీ డివోర్స్ అయిపోయింది, ఇండియన్ ఎంబసీ కూడా మాకు వ్యాలిడేట్ చేసి ఇచ్చింది, ఇదిగోండి ప్రూఫ్, ఇది మాకు దయచేసి మీరు ఇండియాలో కూడా వ్యాలిడేట్ చేసి మాకు మొత్తానికి కంప్లీట్గా డివోర్స్ని వ్యాలిడేట్ చేయండి ఇండియన్ లా ప్రకారం కూడా అని చెప్పి మనం వేస్తాం అనమాట. సో అది చూసి నేను చెప్పినట్టు సెక్షన్ 13 ఆఫ్ సిపిసి కూడా అన్ని కంప్లై అయ్యలేదు ఒకసారి ఇండియన్ కోర్ట్ చూసుకొని 3 to 6 months లోపల వ్యాలిడేట్ చేసి ఇచ్చేస్తుంది. మ్యూచువల్ డివోర్స్ అక్కడ మీరు తీసుకున్నా కూడా ఇక్కడ ఫాస్ట్గా మనం వ్యాలిడేట్ చేసుకునే ప్రక్రియ ఇండియాలో అయితే ఉంది. నేను చెప్పినట్టు కంటెస్టింగ్ డివోర్సెస్ మాత్రమే ఇక్కడ వ్యాలిడ్ లేదు, అక్కడ మీరు వేసుకుంటే అది ఇక్కడ చెల్లవు, ఇక్కడ ఫైట్ చేయాల్సిందే. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఎన్ఆర్ఐలు ఎవరైతే అంటే ఇండియాలో పెళ్లి చేసుకొని ఫారెన్కి వెళ్తూ ఉంటారో, ముఖ్యంగా అమెరికా లాంటి దేశాలకు వెళ్తూ ఉంటారో, సో ఒకవేళ అక్కడ వాళ్ళు డైవర్స్ తీసుకోవాలంటే మాత్రం, అంటే మ్యూచువల్ డైవర్స్ తీసుకోవాలంటే మాత్రం అక్కడ మ్యూచువల్ డైవర్స్కి అప్లై చేసుకోవచ్చు. వచ్చినటువంటి డైవర్స్ని ఖచ్చితంగా ఇండియాలో కూడా వ్యాలిడేట్ చేయించుకుంటే ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావని చెప్తున్నారు. ఒకవేళ ఎన్ఆర్ఐలు ఖచ్చితంగా డైవర్స్ తీసుకోవాలంటే మాత్రం ఇండియాలోనే అప్లై చేసుకోవాలి, ఎందుకంటే ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ రావంటే ప్రాపర్టీకి సంబంధించినటువంటి విషయాలు కానివ్వండి, పిల్లలకు సంబంధించిన విషయాలు కానివ్వండి, మరొకసారి మ్యారేజ్ చేసుకోవాలంటే, సో ఇలాంటి విషయాలన్నింటిలో కూడా ఎలాంటి సమస్యలు రావద్దు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇండియాలోనే డైవర్స్కు అప్లై చేసుకోవాలని కూడా ఆయనైతే సూచిస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సూరిబాబుతో శ్రవణ్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.